ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. అండ్ ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన సెట్ కి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారండి. షీఈస్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్, a cosmetologist and also a civil services educator. She is Dr. Reena Tananki and let's welcome her. Hello Dr. Reena, welcome andi to Rarandoyi Vandal Cheddam. Thank you so much for having me here. Yes andi, munduga meeku happy Independence Day. Thank you so much. అలాగే మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మరోసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో రీనా గారు, so you have lot of designations which are attached to your name. You're a businesswoman, you're a civil services educator, you're a cosmetologist as well. So there is a long list. So ante top priority ఏది, like what do you work on the most? Civil services education, it's my passion. Teaching is my passion. In cosmetology, I practice sometimes. I won't stay there. Ante ekku time daniki ketayinchalalsinanta avasaram ledu. I have doctors to take care of that. I have learned it to know the basic knowledge of the business. Ante vere vallతో పని చేయించాలంటే కూడా మనకి మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి కాబట్టి నేను అలాగా I have done fellowship in aesthetic medicine and cosmetology and I have masters in cosmetology. Oh. And as per this cosmetology, it is not to take the complete care about the skin or hair. It is not only about the outward treatments and all. About that we should have a minimum knowledge of food. అంటే లోపలికి మనం ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము, ఏ టైంకి తింటున్నాము అనే దాని మీద బేస్ చేసుకొని కూడా మన స్కిన్ హెల్త్, మన హెయిర్ హెల్త్, ఓవరాల్ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి I have done my fellowship in nutrition. Okay. Yeah. Lovely అండి, గుడ్ టు నో అబౌట్ యూ. అండ్ సో జనరల్ గా ఇండిపెండెన్స్ డే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇఫ్ యూనో జస్ట్ ఒక త్రో బ్యాక్ లాగా మనం అనుకుంటే ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే ఫస్ట్ థింగ్ ఇస్ వి వేకప్ అండ్ స్కూల్లో మనకు ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటుంది. సో ఎవ్రీవన్ గోస్ ఫర్ ఫ్లాగ్ హాయిస్టింగ్ అండ్ దెన్ వీ గెట్ సమ్ స్వీట్స్ ఆర్ చాక్లెట్స్ ఆర్ వాట్ ఎవర్. సో స్కూల్ వాళ్ళు చక్కగా అవన్నీ ఇస్తే అవన్నీ తినుకుంటే ఇంటికి వచ్చి హ్యాపీగా మనం యూనో హ్యాపీగా రెస్ట్ తీసుకునే వాళ్ళం, ఎంజాయ్ చేసే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం. ఇండిపెండెన్స్ డే అంటే ఇట్స్ అ హాలిడే. సో ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ డే. సో మీరు గేమ్స్ అంటే క్లాసెస్ ఉండవు అనే హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. ఐ రిమెంబర్ మై స్కూల్ డేస్. అండి, సో ఆ హాలిడే అన్న హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ప్రాబబ్లీ అప్పట్లో అందరికి దేశభక్తి ఒక లెవెల్లో ఉండేది. బట్ ప్రాబబ్లీ గ్రాడ్యువల్ గా ఇయర్స్ పాస్ అవుతున్న కొద్దీ మేబీ అప్పుడున్నంత పేట్రియాటిజం పీపుల్ కి ఇప్పుడు లేదేమో అన్న ఒక ఫీల్ వస్తుంది. యాక్చువల్లీ వాట్ డూ యూ థింక్? ప్యాట్రియాటిజం అంటే ఇప్పుడు లేదు అని చెప్పడానికి లేదు, కాకపోతే అది కన్ఫైన్ అయిపోయి సోషల్ మీడియా పోస్ట్ వరకు కనిపించడం. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్, పీపుల్ దే వోంట్ టేక్ స్టెప్ ఫార్వర్డ్ టు గెట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు విచ్ సర్వ్ our country. When you are born in this country, you have to do something for your country also. ఈ కంట్రీ లేకుండా నువ్వు ఇక్కడ పుట్టకుండా పెరగకుండా వితౌట్ స్టడీయింగ్ హియర్ యూ డెంట్ గో టిల్ దేర్ కదా. వాట్ యూఆర్ డూయింగ్ టు యువర్ కంట్రీ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. చాలా చక్కగా చెప్పారండి పేట్రియాటిజం గురించి అండ్ కరెంట్ జనరేషన్ ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అని. సో మనం రెసిపీ గురించి మాట్లాడుతూ ఇంకా మనం లెట్స్ టాక్ మోర్. బట్ అసలు ఇవాళ మీరు పరిచయం చేయాలి అనుకున్న రెసిపీ ఏంటి? హెల్త్ గురించి మాట్లాడాను కదా స్టార్టింగ్ లో. సో ఐ వాంట్ టు మేక్ సంథింగ్ హెల్దీ అండ్ ఈజీగా ఫాస్ట్ గా అయిపోయి. వీ కెన్ యూస్ లెస్ ఆయిల్, తక్కువ ఆయిల్ యూస్ చేసి వండుకుని తక్కువ టైంలో అయిపోయేలాగా ఉండే పన్నీర్ టిక్కా చేస్తాం. లవ్లీ అండి, పనీర్ ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు ఇంక్లూడింగ్ మీ. అండ్ పనీర్ మోస్ట్ యూటిలిటీ థింగ్ అని అనిపిస్తుంది నాకు. ఎన్ని రకాలుగా యూ కెన్ మేక్ స్వీట్స్ విత్ ఇట్, స్పైసీ ఐటమ్స్, కర్రీ, గ్రేవీ, బిర్యానీస్ లో, పులావ్స్ లో, ఎవ్రీవేర్. అంటే వెజిటేరియన్స్ ఉండే ఏకైక స్పెషల్ ఆప్షన్ పనీరే అనమాట. సో వెజిటేరియన్స్ అందరికి పనీర్ టిక్కా చాలా ఇష్టమయ్యే ఉండుంటుంది డెఫినెట్ గా. సో అసలు ఎలా తయారు చేసుకోవాలి అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. ఇంగ్రీడియంట్స్ తో స్టార్ట్ చేయండి రీనా గారు. అండ్ ఫస్ట్
అంటే I can see 3 colors of a flag here. Oh, nice. Unfortunately, we didn't get the orange color capsicum. That's why I got the red one. So paneer, red color capsicum, ginger garlic paste, garam masala, కొంచెం పెరుగు, కొంచెం పసుపు, కొంచెం బేసన్ అంటే శనగపిండి అంటారు, ఆనియన్, గ్రీన్ క్యాప్సికమ్, కొంచెం జీరా పౌడర్, కారం, ధనియా పౌడర్, కసూరి మేతి అండ్ కొంచెం దీని వాము, చాట్ మసాలా అండ్ సాల్ట్. ఓకే అండి, సో ఇంగ్రీడియంట్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి పనీర్ టిక్కాకి. రెసిపీ మరి ఎంత లాంగ్, ఏంటి కాంప్లికేషన్స్ అనేది నాకు కూడా తెలియదు, మీరే చెప్పాలి. అంత కాంప్లికేటెడ్ రెసిపీ అయితే కాదు, ఇది ఫినిషెస్ ఆఫ్ లైక్ దట్. అంటే కొంచెం ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ. అంటే బయటికి ఎక్కడికైనా పనికి వెళ్ళేసి వచ్చి వి డోంట్ వాంట్ టు ఆర్డర్ ఫుడ్ అవుట్ సైడ్, కానీ అంత హెల్దీ కాదు అస్తమాను బయట ఆర్డర్ చేసుకొని తినడం. వెన్ వీ హ్యావ్ ఫ్యూ ఐటమ్స్, ఇప్పుడు మాట్లాడుకున్నట్టు బేసన్ ఉంటది, ఉప్పు కారం పసుపు ఉంటుంది, గరం మసాలా మనం యూస్ చేసినా యూస్ చేయకపోయినా కూడా చాట్ మసాలా గరం మసాలా తీసుకొచ్చి పెట్టుకుంటాము. సో ఈ అన్ని మినిమల్ గా ఉండేవి కాబట్టి మినిమల్ ప్రిపరేషన్ అనమాట. మిక్స్ ఆల్ దీస్ థింగ్స్, ఇట్ టేక్స్ టైం. తర్వాత మొత్తం ఇది అంతా కూడా కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓవరాల్ గా ఒక 10 minutes 15 minutes లో అయిపోతుంది. లవ్లీ అండి, సో మనం స్టార్ట్ చేసేద్దామా రెసిపీ? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం కొంచెం ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ శనగపిండి. ఓకే, ఇది మనం ఒక ప్యాకెట్ ఆఫ్ పన్నీర్ తీసుకుంటే, ఇప్పుడు పన్నీర్ అడల్ట్రేషన్ అనేది ఎక్కువైపోయింది మనం వింటూ ఉన్నాం కదా. వాట్ వీఆర్ గెటింగ్ యాక్చువల్ మిల్క్ కాదు, యాక్చువల్ సోయాబీన్ మిల్క్ కాదు, అది అడల్ట్రేషన్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. దాని ప్రకారం కొంచెం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఇది కొంచెం ధనియా పౌడర్ వేసాను, కొంచెం జీరా పౌడర్, కొంచెం చాట్ మసాలా, సాల్ట్ అంటే టేస్ట్ కి తగినట్టు, ఓకే, కొంచెం కారం, a pinch of పసుపు. We cannot add all our vegetables. ఇప్పుడు మనం తీసుకున్న క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఓకే, గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్, పన్నీర్ కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, డ్రైగా ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఓకే, అంటే మనకి వాటర్ రిక్వైర్మెంట్ ఎంత పడుతుంది, వాటర్ మిక్స్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఈ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకోవడానికి ఓకే పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లిటిల్ బిట్ ఆఫ్ పెరుగు. ఫస్ట్ పెరుగు ఎందుకు యాడ్ చేసుకోలేదంటే అది ఒక పక్కన తడిగా అయిపోయి ఈ పీసెస్ అన్నిటికీ కూడా చక్కగా పట్టదు కాబట్టి ఫస్ట్ డ్రై మిక్సింగ్ చేసుకున్న తర్వాత యాడ్ 3 అంటే ఫస్ట్ ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఎంత పెరుగు యాడ్ చేసుకోవాలన్నది మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ నేను కొంచెం 3 teaspoons ఆఫ్ పెరుగు యాడ్ చేశాను. పేస్ట్ లాగా కనిపిస్తుంది కదా, అవునండి, మొత్తం ఈ పీసెస్ అన్నిటికీ క్యాప్సికమ్ పీసెస్, ఈ ఆనియన్స్ కి, ఉల్లిపాయకి, ఈ పన్నీర్ కి అంతా కూడా చక్కగా పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకోవాలి. మనకి టైం లేదంటే కూడా మనం అలాగా చేసేసుకోవచ్చు వెంటనే, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. టేస్ట్ చిన్న తేడా ఉంటది అంతే. మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కనుక పీసెస్ అన్నిటికీ కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని పడతాయి. లేదు వెంటనే చేసేసుకోవాలంటే కనుక వీ కెన్ సీ దట్ ఫ్లేవర్స్, అంటే పైన మాత్రం ఆ ఫ్లేవర్స్ తగులుతూ ఉంటుంది, లోపలికి తర్వాత ఆ పుదీనా చట్నీ అని, గ్రీన్ చట్నీ అని వీ కెన్ యూస్ దట్. So ma'am, I also wanted to ask another question. So మీరు సివిల్ సర్వీసెస్ ఎడ్యుకేటర్ కదా, సో మీరు ఎంతో మంది స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, అండ్ ఆల్సో మీరు ఇంతకు ముందు మీ హార్ట్ ఫెల్ట్ ఒపీనియన్ షేర్ చేసేటప్పుడు మీరు అన్నారు చాలా మంది ఇప్పుడు ఈజీ లైఫ్ కోసం చూస్తున్నారు అని. సో అంటే ఇలాంటి మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి అని మనం ఒకవేళ అనుకున్నా, లేకపోతే పీపుల్ చేంజ్ అవ్వాలి అనుకున్నా, వాట్ యూ థింక్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ చేంజ్?
స్టెప్ అది స్కూలింగ్ నుంచి స్టార్ట్ అయ్యేది అండి. అంటే ఇప్పుడు మనం పేరెంట్స్ తో టైం గడిపే అంత అవకాశం లేదు. ఇప్పుడు బోత్ ద పేరెంట్స్ దే ఆర్ వర్కింగ్. ఇప్పుడు ఇద్దరు కూడా పనికి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలతో టైం గడిపేది అంతా కూడా చాలా తక్కువ అయిపోతుంది. కాబట్టి మనం పేరెంటింగ్ టైంలోనే పిల్లలకి ఓన్లీ మనీ మేకింగ్ అనేది కాకుండా వీ హ్యావ్ టు వాళ్ళు క్యారెక్టర్ పరంగా ఎలాగ పెరగాలి, లేదంటే వాళ్ళు జాబ్ చూసుకున్నప్పుడు వాళ్ళ మోడెస్టీ అనేది ఎలాగా ఉంది, వాళ్ళు చూస్ చేసుకునే పని ఎలాగా ఉంది, మనం అది రెస్పెక్ట్ చేసే విధంగా ఉందా లేకపోతే రెస్పెక్ట్ చేయని విధంగా ఉందా. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అనగానే దే థింక్ దట్ ఎవరో కింద మనం పని చేయాలి అని చెప్పి గవర్నమెంట్స్ చేంజ్ అవుతాయి కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తారు కానీ ఐఏఎస్ లాగానే ఉంటారు, ఐపీఎస్ లాగానే ఉంటారు. ఏజ్ అయిపోయి రిటైర్మెంట్ తర్వాత కూడా ఆ రెస్పెక్ట్ అనేది వచ్చే వంటిది అది అలాగే ఉంటుంది. అంటే ప్లేస్ ని బట్టి అది మారిపోయేటువంటిది కాదు. పేరెంట్స్ అది అర్థమయ్యేలాగా పిల్లలకి చెప్తే, అంటే నాన్న ఇది నువ్వు నేర్చుకునేది ఇంతవరకే కాదు, ఇట్ హ్యాస్ టు బి యూస్ఫుల్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. నీ తర్వాత జనరేషన్ కూడా నువ్వు ఒక మంచి ఎగ్జాంపుల్ గా ఉండాలి, మన ఫ్యామిలీలో మంచి ఎగ్జాంపుల్ గా ఉండాలి అని అంటే కూడా నువ్వు చూస్ చేసుకోవచ్చు, ఈ ఆప్షన్ బాగుంటుంది, ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదు అలా అని చెప్పి పిల్లల్ని నువ్వు కలెక్టరే అవ్వాలి, నువ్వు ఐపీఎస్ ఆఫీసరే అవ్వాలి అని చెప్పి వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకోకుండా మనం మన ఒపీనియన్ ని వాళ్ళ మీద రుద్దడానికి లేదు. వీ హ్యావ్ టు టెల్ దెమ్. మనం వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థం చేయించాలి. అంటే చిన్నపిల్లలు అందరూ కూడా అంతా ఈ మోడర్న్ వరల్డ్ లో జెన్జీ కిడ్స్, ఆల్ఫా కిడ్స్ అని ఉంటూ ఉన్నాం. వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ వేరే ఉంటది. వాళ్ళు అలాగే మనం ఆలోచించేటప్పుడు మనం ఆలోచించే విధానం మనం ఆ లాంగ్వేజ్ లోనే ఆలోచిస్తాం, మన చుట్టూతో కనిపించే దాన్ని బట్టి ఆలోచిస్తాం. కాబట్టి దాని ప్రకారం వాళ్ళకి అర్థమయ్యేలాగా, మీ పిల్లల గురించి మీకే బాగా తెలుసు కాబట్టి ఆ విధంగా అర్థమయ్యేలాగా చెప్తే సరిపోతుంది. లవ్లీ అండి, చాలా బాగా చెప్పారు. ఐ హోప్ పేరెంట్స్ అందరూ దిల్ టేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్సో రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నాము. లెట్స్ సీ ఎంతవరకు ఈ పాయింట్స్ గ్రహించి వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. స్కూల్ ఎడ్యుకేషన్ అని వచ్చే అప్పటికి కూడా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది స్పోర్ట్స్ పరంగా కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఇప్పుడు నా వరకు వచ్చేటప్పటికి, నా పీజీ అయిపోయే వరకు నేను ఈ ఎగ్జామ్ రాయగలను, నాకు ఇంత క్యాపబిలిటీ ఉంది అని చెప్పి నాకు తెలియదు. ఎందుకంటే అసలు ఎగ్జామ్ ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వడానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది, కాకపోతే యూపీఎస్సీ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, దానికి ఇన్ని స్టేజెస్ ఉంటాయి, ఇవన్నీ నాకు తెలియదు. నా పీజీ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 3-4 months ఉందనగా సంబడి టోల్డ్ మీ, అంటే గ్రూప్ 1కి ఎందుకు ట్రై చేయకూడదు, అంటే వచ్చిన గ్రేడ్స్ ని బట్టి మార్క్స్ ని బట్టి అలాగా అనేటప్పటికి నాకు అంత క్యాపబిలిటీ లేదు నేను ట్రై చేయడానికి, నేను అంత నా స్తోమతకు తగ్గది కాదు అది, అంటే నేను ఐ కెనాట్ ఎయిమ్ ఫర్ దట్ అనే ఒపీనియన్ ఉండేది నాకు. వెన్ ఐ గేవ్ మై ఎగ్జామ్, అది ఇట్ ఈస్ జస్ట్ ఎగ్జామ్. అంటే ఇప్పుడు మనం స్కూల్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవుతాము, కాలేజ్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవుతామో అది కూడా ఒకలాంటి ఎగ్జామే, కాకపోతే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ డెడికేషన్. ఆ డెడికేషన్ కి టైం కేటాయించుకొని దాని ప్రకారం ప్రిపేర్ అయితే కనుక కంపల్సరీగా మనం ఖచ్చితంగా మనం అచీవ్ అవ్వగలం. స్టవ్ ఆన్ చేసేస్తాను. ఇందాక నేను లెమన్ యాడ్ చేయడం మర్చిపోయాను, నేను ఐ యాడ్ సమ్ లెమన్ జ్యూస్. ఓకే, ఇది కూడా మన టేస్ట్ కి తగ్గట్టు అన్నమాట. అంటే కొంతమందికి పులుపు అంత ఇష్టం ఉండదు, ఇది జస్ట్ ఫ్లేవర్స్ అన్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి పులుపు మనం యాడ్ చేసుకుంటాము. ఈ స్క్వాడ్ స్టిక్స్ అంటారు, అంటే మనకి ఎక్కువ వెజిటేబుల్స్ కావాలి అని అంటే కనుక అవి ఎక్కువ వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు, లేదు తక్కువ వెజెస్ తింటారు అని అంటే కనుక ఎక్కువ పన్నీర్ పెట్టుకొని తక్కువ వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ స్క్వేర్ స్టిక్స్ పెట్టుకున్నాం కదా, అంటే మనం ఏ ఆర్డర్లో అయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ క్యాప్సికమ్ పెట్టాలి, ఫస్ట్ పన్నీర్ పెట్టాలి, అలాగేం లేదు. ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాం కదా, ఈ అరేంజ్ చేసుకున్న తర్వాత
పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ సరిపోతుంది. అంటే ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది కదా, ఎయిర్ ఫ్రైయర్ లో కూడా చేసుకోవచ్చు. ఇది పాన్ కి అంత స్ప్రెడ్ అవ్వాలి. తర్వాత జాగ్రత్తగా ఇవన్నీ అరేంజ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఎంతసేపు వెయిట్ చేయాలండి మనం ఇది కుక్ అవ్వడానికి? అటు ఇటు ఇప్పుడు మనం ఇది క్యూబ్స్ లా కట్ చేసుకున్నాం కదా, 4 డైరెక్షన్స్ లో కుక్ అయ్యేలాగా అటు ఇటు టర్న్ చేసుకుంటే కుక్ చేసుకోవాలి. ఒక 10 minutes. ఒక 10 minutes. సో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను పనీర్ టిక్కా ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని. ఒకసారి మనం మూత తీసి చూద్దాం ఎంతవరకు కుక్ అయింది ఏంటి అని. ఏంటండి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో రెడీ టు సర్వ్ అంటారా? యా, వీ కెన్ సర్వ్. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి జాగ్రత్తగా తీసి పెట్టేది. ఇది వుడెన్ స్టిక్ కాబట్టి పర్లేదు, డైరెక్ట్ గా తీసి పెట్టేస్తున్నాను. కొంతమంది స్టీల్వి కూడా వాడతారు, అంటే బార్బిక్యూ స్టిక్స్ ఉంటాయి కదా, అవి స్టీల్ కూడా వాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా అవి సర్వ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పన్నీర్ టిక్కా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. షూర్ అండి. సో చూస్తున్నారు కదా వేడివేడిగా పనీర్ టిక్కా రెడీ అయిపోయింది. డెఫినెట్లీ చాలా మంచి స్నాక్ ఐటమ్ అండ్ మంచి హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ స్నాక్ కూడా. వెజిటబుల్స్ నుంచి అంత ఫైబర్ వస్తుంది అండ్ పనీర్ ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ ప్రోటీన్. సో ఇట్స్ మంచి పవర్ ప్యాక్ స్నాక్ అని చెప్పొచ్చు. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కరెంట్లీ అయితే నాకు చాలా మంచి స్మెల్ వస్తుంది. ఐ కెన్ ఇమాజిన్ ద ఫ్లేవర్. సో మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పనీర్ టిక్కా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పనీర్, పెరుగు, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, జీరా పౌడర్, శనగపిండి, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, చాట్ మసాలా, ధనియా పొడి. పనీర్ టిక్కా తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, ధనియా పొడి, జీరా పౌడర్, చాట్ మసాలా, ఉప్పు, కారం, పసుపు, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పనీర్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొంచెం పెరుగు, నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక స్టిక్ తీసుకొని దానికి మిక్స్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, పనీర్ ముక్కలు స్టిక్ చేసుకుని పాన్ లో ఆయిల్ వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పనీర్ టిక్కా రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి పనీర్ టిక్కాని. ఎప్పుడు బయట రెస్టారెంట్స్ లో ఆర్డర్ చేసి తినడమే కానీ లైవ్ గా ఇప్పుడు మీరు చేస్తే తింటున్నాను. సో లెట్స్ సీ ఎలా ఉందో. ఇట్స్ రియల్లీ యమ్మీ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. స్పైసెస్ అన్ని మైల్డ్ గా ఉన్నాయి. సో అంటే చాలా మందికి కొంచెం స్పైసీగా తింటారు, బట్ నేను ఐ లైక్ మై స్పైసెస్ టు బీ మైల్డ్. ఫ్లేవర్స్ తెలిస్తే చాలు అనిపిస్తుంది. సో ఇట్స్ రియలీ గుడ్ అండ్ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. అండ్ ఆల్సో డాక్టర్ రీనా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ అవర్ షో అండ్ చక్కటి రెసిపీని పరిచయం చేశారు ఇండిపెండెన్స్ డే రోజు. అందుకే వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎలా అనిపించిందండి మా షోలో పార్టిసిపేట్ చేయడం? చిన్నప్పుడు ఎప్పుడు చూసేవాడిని టీవీలో అలా. నేను ఇక్కడ ఉంటానని చెప్పి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. మంచిగా అనిపించింది మీతో కాన్వర్సేషన్, కుకింగ్ టైం. నేను నా యొక్క భావాల్ని వేరే వాళ్ళతో పంచుకోవడం, ఈ టీవీ ద్వారా వేరే వాళ్ళతో పంచుకోవడం, నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ. Sure, Andy. Pleasure is ours, and thank you so much for coming once again, Dr. Reena Garu. Once again, wishing you and your family a very happy Independence Day, and once again wishing my ETV అభిరుచి ప్రేక్షకులందరికీ and అలాగే ఇండియన్స్ అందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. హోప్ఫుల్లీ ఈసారి నుంచి అన్న ఒక చేంజ్ క్రియేట్ అయ్యి, ఒక చేంజ్ ఫామ్ అయ్యి, హోప్ఫుల్లీ మన యూత్ మైండ్ సెట్ అంతా మారి కొంచెం పేట్రియాటిజం వైపు గ్రాఫ్ వెళ్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్. బాయ్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా డాక్టర్ రీనా గారు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఈ రెసిపీని షేర్ చేయండి.
And this is Sai Shri signing off for today. Wishing you all a very happy Independence Day once again. Thank you. Bye-bye.